పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీ తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్ ఇది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాలలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా చల్లటి ఈదురుగాలులు, దట్టమైన మేఘాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాతావరణం రమణీయంగా మారింది. అయితే వర్షాల జోరు ఇక్కడితో ఆగేలా లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరి ఏ జిల్లాలపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది, గోదావరి వరద పరిస్థితి ఎలా ఉంది, పూర్తి వివరాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ మరియు యానాం ప్రాంతాలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నేడు ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు పోలవరం జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా రైతులు మరియు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాదు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆ జిల్లాలో ఏంటంటే సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, ఖమ్మం జిల్లాలు. ఈ జిల్లాలలో రాగల కొన్ని గంటల్లోనే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి పైన ఒక ఊరటనిచ్చేటువంటి వార్త కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆందోళన కలిగించిన గోదావరి వరద ఉధృతి ఇటువైపు కొద్దిగా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. దీంతో ధవళేశ్వరం వద్ద ఇంతకుముందు జారీ చేసిన రెండవ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు విజయవంతంగా ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద కేవలం మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే కొనసాగుతుంది. అయితే లంక గ్రామాలలో ఇంకా వరద నీరు పూర్తిగా తగ్గకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు వరద నీరు పూర్తిగా వెనక్కి వెళ్లే వరకు సురక్షిత ప్రాంతాలలోకే ఉండాలంటూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా యంత్రాంగం గట్టిగా కోరుతుంది. మొత్తానికి చూస్తే నదులకు వరద ఉధృతి కొంత తగ్గినప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఏపీ, తెలంగాణలో నేడు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు వర్షాలు, పిడుగులు పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందకు వెళ్ళవద్దు, పొలాల్లో పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు.